గురజాల టీడీపీ నాయకులకు కాసు మహేష్ రెడ్డి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు. కులాలు మతాలు పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్ని గ్రామాలు వదిలి వెళ్లేలా చేశారు. రేపు టీడీపీ నాయకులు రాష్ట్రాలు దాటే పరిస్థితి వస్తుంది. మళ్ళీ 2029లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు చుక్కలు చూపిస్తాం. తెలుగుదేశం నాయకులు తెగించే వరకు చేస్తున్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు తెగించిన తర్వాత తట్టుకోలేరు. వీధి వీధిన పరిగెత్తించి తన్నే పరిస్థితులు వస్తాయని కాసు మహేష్ రెడ్డి కూడా హెచ్చరించారు. సో టీడీపీ నాయకులకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత మీరు రాష్ట్రాలు వదిలి వెళ్లే పరిస్థితి వస్తుందంటూ కూడా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయి ఈ రోజు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మోసాలతో మిగిలిపోయే ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేనే చెప్తున్నా, ఈసారి మటుకు తాట తీయకపోతే వాళ్ళు అయితే గ్రామం దాటించారు. గుర్తుపెట్టుకోండి, రేపు రాష్ట్రం పరిస్థితులు వస్తాయి. సచివాలయాలు పెట్టాం, స్కూళ్ళు బాగు చేసాం, రోడ్లు వేసాం. వాళ్ళు వీళ్ళు చూడాల, ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మతం ఆ మతం అని చూడాల. అభివృద్ధి చెయ్యాలి, మంచి చెయ్యాలి, మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు అని. సరే, వెళ్ళిపోవటం అంటారా చాలా చూసాం. అంత ముందు గెలిచాం, ఈరోజు ఓడిపోయాం, రేపు ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచిన తర్వాత మటుకు ఈసారి చుక్కలు చూపెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు మంచితనమే ఉంటే ఏం పనికిరాదు అనేది నేర్చుకున్నాం. ఏం చేస్తాం, వాళ్ళే నేర్పించారు. తెగించే వరకు తీసుకెళ్తున్నారు. తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి మీకు లేదు. తెలుగుదేశం నాయకులకి వీధి వీధిన పరిగెత్తించి తంటారు. ఆ రోజున గుర్తు పెట్టుకోండి. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాసు మహేష్ రెడ్డి ఇచ్చిన ఈ మాస్ వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి ఇచ్చారు, ఏంటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేశాము. పార్టీలు చూడలేదు, కులం మతాలు చూడలేదు. మేము కేవలం అభివృద్ధి చేయాలనే కాంక్షతో ముందుకెళ్ళాము తప్ప మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను గ్రామాల నుంచి తరిమేశారు. గ్రామాల్లోకి రానివ్వడం లేదు. అయితే 2029లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారు. మేము అధికారంలోకి వచ్చిన రోజు, ఈ రోజు మీరు గ్రామాల్లోకి రానియలేదు, కానీ రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెబుతూ అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే గురిజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావుకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారని మనం అనుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగిపోయాయి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, జైలుకు పంపిస్తున్నారు. అయితే మేము తిరిగి అధికారంలోకి వస్తే మాత్రం సినిమా చూపిస్తామంటూ కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేణుశ్రీ, అయితే ప్రెసెంట్ ఆయన నియోజకవర్గం గురజాలలో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయా? అంటే ఒకరి మీద ఒకరు ఇప్పుడు టీడీపీ వైసీపీ దాడులు చేసుకునే పరిస్థితి ఇప్పుడు గురజాలలో ఉందా? ఎస్ వేణు, గురిజాల మాచర్ల ఈ రెండు నియోజకవర్గాలు ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంటది. రాయలసీమలో ఏ విధంగా తాడిపత్రి నియోజకవర్గం ఉంటుందో అదే కోణంలో గురిజాల మాచర్ల నియోజకవర్గాలు మనం గుంటూరు జిల్లాలో చూడొచ్చు. అయితే ఇక్కడ ఎర్రపతినేని శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు, దాడులు చేస్తున్నారు. పదే నిరంతరం కేసులు పెట్టడం వల్ల చాలా మంది పల్నాడు జిల్లాలో చాలా మంది వైసీపీ కార్యకర్తలు గ్రామాల వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు మేము గ్రామాలే వదిలాం, మీరు రేపు రాష్ట్రాలే వదలాల్సి వస్తుందని చెప్పి ఆయన బహిరంగంగా మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో కాసు మహేష్ రెడ్డి రాజకీయ హీట్ ను రేపారు. ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కూడా వైఎస్ఆర్సీపీ నేతల మీద కానీ కార్యకర్తల మీద కానీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు మేము గ్రామాలు వదిలి వెళ్లే పరిస్థితి ఉంటే రేపు మీరు రాష్ట్రాలు వదిలి వెళ్లే పరిస్థితి ఉంటుందంటూ కూడా ఆయన మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది.